ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి ఘనమైన నామానికే సమస్తమైన మహిమ కలుగును గాక. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్లను యేసు నామములో ప్రకటిస్తున్నా. నిజముగా మీరు ధన్యులను కూడా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. సో జరగబోయేది ముందుగానే దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. చెవులు కొట్టి దేవుని కనపరుద్దామా? ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. ఈ మాట ఛాలెంజింగ్తో కూడిన మాట. మీ జీవితకాలం అంతా మీ హృదయములో దాచిపెట్టుకున్నట్లయితే నిజముగా మీరు ధన్యులు ప్రియ దేవుని బిడ్డలారా. జీవితంలో ప్రతి దినమును అపవాదిని చెదగదొక్కుతూ, ప్రతి దినమును పాపాన్ని చెదగదొక్కుతూ, నిజంగా ప్రతి దినము ఎదుగుతూ, బలపడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, వర్ధిల్లింపబడుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు చెప్పిన మాటలను ప్రతి దినమును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఆదివారం అనే మాట కాదు, ఏదో మీటింగ్ పెట్టినప్పుడనే మాట కాదు. నీ జీవితకాలం వల్ల బ్రతుకు దినములను ఈ మాటను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నీవు దీవించబడిన వ్యక్తిగా మార్చబడతావు. ఒకరోజు కాదు, దినదినము దీవించబడిన వ్యక్తిగా, దినదినము ఆశీర్వదించబడిన వ్యక్తిగా, దినదినము అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అవును ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి దేవుడు నీతో ఈరోజు మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మన హృదయంలో దాన్ని రాసుకుందాం, మన హృదయంలో దాన్ని ముద్రించుకుందాం. రండి చూద్దాం దేవుని వాక్యంలో. యోహాను సువార్త 8:34 యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? ఆకాశము భూమి గతించని దేవుని మాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యం వింటున్నటువంటి నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. యేసు రక్తముతో కడగబడిన తర్వాత, పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత, నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత, పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడిన తర్వాత, ఈ లోకంలో నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడిన తర్వాత, దేవునికి విరోధముగా లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి, తృష్ణ కలిగి, కోరిక కలిగి నువ్వు పాపము ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. మీరు మీ హృదయంలో ఈ మాటలను మృదించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి. నువ్వు పాపము చేసినట్లయితే, యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా పాపం చేసినట్లయితే నువ్వు పాపానికి దాసుడివే కానీ దేవునికి దాసుడివి కాదు. ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణము పోయినా కూడా పర్వాలేదు, నేను నీతిమంతుడిగానే బ్రతుకుతాను, నీతిమంతుడిగానే చచ్చిపోతాను, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని దీవెనకరము, నేను ఎట్టి బ్రతికైనా నా బిడ్డలకు అట్టి బ్రతుకు కావాలని కోరుకుంటాను. నీతిమంతుడిగా బ్రతికినట్లయితే దేవుడు తప్పక నా ప్రార్థనకు జవాబిస్తాడు. నీతిమంతుడిగా బ్రతకడం మొదలు పెడితే నా జీవితంలో నేను ఎప్పుడు ఓడిపోను. నీతిమంతుడిగా నేను జీవించడం మొదలు పెడితే పరలోకంలో పక్కాగా నా స్థానం ఉంటుంది. నేను యేసుక్రీస్తును నమ్మి రక్షించబడి బాప్తిస్టులుగా మార్చబడినప్పుడు జీవగ్రంథంలో నా పేరు వ్రాయబడింది. ఆ పేరును నిజముగా నేను తిరిగి కొట్టివేసడానికి ఇష్టపడను అని ఒక బలమైన తీర్మానం తీసుకొని చనిపోయినా పర్వాలే, నా చావు దేవుడికి మహిమ తీసుకొస్తుందని ఒక రోషము కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి దేవుని కొరకు జీవిస్తావు ప్రియ దేవుని బిడ్డలారా. పాపాత్ముడు అని అనిపించుకునే దానికి, పాపి అని అనిపించుకునే దానికి మాట మార్చి చెప్పమంటారా? దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, హంతకుడు, ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడు ఎన్ని ఘోరమైన కార్యాలు చేశాడో. వాడి పాపము, ఆమె పాపం పండకపోదు. తల్లికి మోసం చేశాడు, తండ్రికి మోసం చేశాడు, భార్యకి మోసం చేశాడు, భర్తకు మోసం చేశాడు, దైవ జనునికి కూడా మోసం చేశాడు, దేవుని కూడా లెక్క చేయలేదు. హలో, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు పాపము చేస్తే వీటన్నిటిని కూడా భరిస్తూ చచ్చిపోయేంత వరకు అనుభవిస్తూ ఆ నిందలు భరించాలి.
అదే ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా దేవుని వైపు చూస్తూ నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే రియల్లీ గ్రేట్ అబ్బా, నీతిమంతుడు అతడు అని అనిపించుకుంటావు. బైబిల్ చెప్తుంది నీతిమంతులు నిజముగా గర్జించు సింహం వలె ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది నువ్వు యేసు రక్తముతో కడగబడిన తర్వాత ఎన్నడూ కూడా పాపానికి ఒప్పుకోవద్దని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుకొని ముందుకెళ్దామా? ఏంటి మాట? అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ మాటలో ఇంకొక అద్భుతమైన మాట ఏం తెలుసా? ఒక్కసారి యేసుక్రీస్తు వారు నీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత, సిలువ యాగము చేసిన తర్వాత, తన ప్రాణాన్ని తన రక్తాన్ని నీ కొరకు చిందించి ప్రాణ రక్త బంధముతో నిన్ను కొడిన తర్వాత మళ్ళీ 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 ఆయన సిలువ యాగము చేయడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ సిలువ యాగము చేయడు. అది నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే నీవు చనిపోయినంత వరకు నీ దేహమును, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటావు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని గనపరుద్దామా? రైట్. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాల్సిందిగా చాలా ఆశ కలిగి ఉన్నానండి. ఫస్ట్ థింగ్, పాపము చేయడం దేవుని చిత్తం కాదు. పాపము చేస్తే పాపానికి దాసుడువు అని దేవుని వాక్యం చెప్తుంది. మళ్ళీ మీకు ఒక మాట చెప్తాను, కంప చెట్టు కంప చెట్టే, మంచి చెట్టు మంచి చెట్టే. పాపము చేసేటువంటి వ్యక్తి జీవితంలో ముద్రపడిపోతుంది, అంతే, పాపాత్ముడు అంతే. దానికి దేవుడు ఆ విధంగా చేశాడు అంటే నిన్ను మార్చడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. రక్షించబడిన తర్వాత నువ్వు సిద్ధమైన మనసు కలిగి పరిశుద్ధంగా ఉండేదానికి నిన్ను నీవు సిద్ధపాటు కలిగి రాత్రింబగలు ఈ మాట గుర్తు పెట్టుకొని నిన్ను నువ్వు అమ్ముకోవడం దేవుని చిత్తం కాదు. నిన్ను నువ్వు పాడు చేసుకోవడం దేవుని చిత్తం కాదు. పాపానికి దాసుడు కావడం దేవుని చిత్తం కాదు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి మాటను అతిక్రమించి పాపం చేస్తే, పాపానికి దాసుడిగా మార్చబడితే, ఆ పాపము చేస్తూ తిరిగి నేను గడ్డన పడతానులే, తిరిగి నేను సాధిస్తానులే, తిరిగి నేను పొందుకుంటానులే అనే విషయంలో జరిగే ఒక భయంకరమైన విపత్తు నేను ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, రైట్. ఏం చేస్తుంది ఆ పాపము? దేవుని వాక్యంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 14:34. సామెతలు 14:34. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అండర్లైన్ చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవులారా, నువ్వు బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ నీతివంతమైన జీవితాన్ని దేవునితో కలిసి జీవించడం మొదలు పెడితే, దేవునితో సత్సంబంధం కలిగినప్పుడే నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా మార్చబడతావు. ఇంకా దేవునితో కరెక్ట్ అయిన సంబంధం లేకపోతే ఈ భూమి మీద ఎవరితో అయినా ఎప్పుడైనా ఏ విధము చేతనైనా మోసం చేస్తావు. మోసగాడివి, మోసగత్తెవు, కడప భాషలో అబద్ధికుడివి, అబద్ధికురాలివి, ఇష్టానుసారమైన జీవించే వ్యక్తివి, అంతే. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీతో వస్తాడు. కాబట్టి నువ్వు నీతివంతమైన జీవితం జీవించడానికి ఒక బలమైన తీర్మానం తీసుకుంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు దేవుడు నీతో ఉంటాడు. రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి నిన్ను నీతి సాధనముగా నిలబెట్టుకున్నాడు, పరిశుద్ధంగా నిలబెట్టుకున్నాడు, తల ఎత్తుకునే విధంగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీతి జనులకు చూడండి, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనులు అండర్లైన్, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. దీన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి నీవు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేదానికి దేవుడు తీర్మానం తీసుకుంటే ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంపాసిబుల్. నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, నీతిగా బ్రతకాలనుకున్నావు, దేవుడి చిత్తం చేయాలనుకున్నావు, నువ్వు పరిశుద్ధం ఉంచుకోవాలనుకున్నావు, నీ జీవితంలో నీ పేరు కొట్టివేయబడిన విధంగా ఉండాలనుకున్నావు, చనిపోయేలోపు ఒక మంచి జీవితం జీవించి అనేకులకి మేలు చేయాలనుకున్నాం, దాన్ని ఆపడం ప్రపంచంలో ఎవరి తనుము కాదు. రెండవది, ఘనతను కూడా ఆపడం ఎవరి తనుము కాదు. అట్టి వారికే ఘనత. ఇష్టానుసారంగా జీవించే వారికి ఘనత లేదు. నువ్వు ఘనత కావాలని ప్రభు దగ్గరికి వెళ్ళి ఏది ఇచ్చినా, ఏది చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత కానుకరిచ్చినా, వాక్యానికి లోబడకుండా జీవించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ క్రియలు ఘనహీనతకు కారణంగా ఉంటాయి, కానీ ఘనతకు కారణంగా ఉండవు. నీ క్రియలు ఘనతకు కారణంగా ఉండాలి అంటే దేవుడి వాక్యానికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, భయపడినప్పుడు, నువ్వు కట్టుకున్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు ఘనతకు కారణానికి
ఘనతకు కారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చెప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఈ మాటలు కూడా అవును. ఎప్పుడైతే మనం పాపము చేయడం మొదలు పెడతామో దేవుని వాక్యం చెప్తుంది ఆ పాపము మనకు ఎన్నెన్నో అవమానాలను తీసుకొస్తుందంట. చూడండి, ఈ మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అవమానం, తలదించుకునే స్థితి, మాట్లాడలేని స్థితి, వారు మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఉండేటువంటి స్థితి. ఏంటి? తల ఎత్తుకోలేం, మాట్లాడలేం, వినాల్సిందే, లోబడాల్సిందే. పాపము చేసి మనం వ్యతిరేకించాలంటే వ్యతిరేకించలేం. నువ్వు బయటికి వ్యతిరేకించినా కూడా లోపల పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు ఎంత దొంగవో నీకు తెలుసు కదా అంటాడు. నీలో ఒక భయంకరమైన పోరాటం, నీలో ఒక భయంకరమైన యుద్ధం, నీలో ఒక భయంకరమైన వ్యతిరేకత. ఒకవైపు నువ్వు గర్జించినా కూడా లోపల తప్పు చేస్తున్నావు. రెండో మాట చెప్పంటారా, నీ ఆత్మ నిన్ను గద్దిస్తుంది. మూడో మాట చెప్పంటారా, నువ్వు కూలిపోతావు. ఎందుకంటే నువ్వు స్టాండర్డ్ అయిన వ్యక్తివి కాదు కాబట్టి దేవుడు వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చినప్పుడు నువ్వు కూలిపోతావు అని నీకు తెలుసు. కానీ గెలవాలి. ఎక్కడ గెలుస్తావు? గెలవాలి. సత్యముగా ఉంటేనే గెలుస్తావు. సత్యముగా లేనప్పుడు నువ్వు కూలిపోతావు, అది నీకు తెలుసు. కానీ ఆరాటం, లోకములో గెలవాలి. ప్రియ దేవుని బిడ్డ, లోకములో నువ్వు గెలవాలి అంటే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఒక్కటేనండి. అద్భుతమైన మాట, సంచలనాత్మకమైన మాట, గ్రేట్ అయిన మాట. ఈ లోకంలో నువ్వు గెలవాలి అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట, నేను లోకాన్ని జయించాను కాబట్టి నువ్వు ఆయన మాట వింటేనే, ఆయన వాక్యము లోపల ఉంచుకుంటేనే కానీ ఈ పాపిష్టి లోకములో నువ్వు జయ జీవితం జీవించగలవు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తావా? దేవుని నమ్ముకోకుండా, హృదయంలో యేసును చేర్చుకోకుండా నువ్వు ఘనమైన జయ జీవితము జీవించాలంటే ఇంపాసిబుల్ ప్రియ దేవుని బిడ్డ. అందుకే నీ జీవితంలో నువ్వు బలమైన నిర్ణయం తీసుకోవాలి. దేవునితో కలిసి జీవించే జీవితము ఒక ఘనమైనటువంటి జీవితము, ఒక విలువైన జీవితము, ఒక అద్భుతమైన జీవితము, ఒక విలువను తీసుకొచ్చేటువంటి జీవితము. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకుంటే ఎంత గొప్ప దీవెన తెలుసా? ఒక వ్యక్తి ద్వారా సాతాను యొక్క ఆలోచనలు, తలంపులు, పన్నాగాలు, వాడు ఎన్ని భయంకరమైన పాపిష్టి కార్యాలు నీతో చేయించాలనుకున్నాడో అవన్నీ బ్రేక్ అయిపోయి వాటికి బదులుగా నువ్వు మంచి కార్యాలు చేయడం మొదలు పెడతావు. చెవులు కొట్టి దేవుని కనపరుస్తావా? ఏ పాపము చేసి నీవు చెడ్డ పేరు తెచ్చుకోవాలని సాతాను కలలు గని నిన్ను ప్రేరేపించిందో ఆ పాపపు సాతాన్ని చెతకదొక్కి యేసుని నమ్ముకొని నీతిమంతుడిగా మార్చబడి నీతివంతమైన కార్యాలు చేయడం మొదలు పెడతావు. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుడికి ఇష్టమైన జీవితం జీవించే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. పాపము చేయువారు ప్రజలకు అవమానం తెచ్చువారు, కుటుంబానికి అవమానం తెచ్చువారు, తన సంఘానికి అవమానం తెచ్చువారు, తన సేవకుడికి అవమానం తెచ్చువారు. క్రైస్తవులుగా ఉండి కూడా మనము మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఈ భూమి మీద జరిగే 3 భయంకరమైన తప్పిదాలను నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి ఆ 3టిలో? మొట్టమొదటి ఏం తెలుసా? ప్రపంచమంతా కూడా తెలుసు, ప్రతి అన్యునికి కూడా తెలుసు, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, భయభక్తులతో జీవించాలని. అందుకే వాళ్ళు ఏమంటారు తెలుసా? మనము తప్పిదములు చేస్తూ పాపం చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట, మీరు కూడా పాపం చేస్తున్నారా, మీరు కూడా తప్పిదం చేస్తున్నారా అని వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడి నామానికి అవమానం తెచ్చిన వారం అవుతాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను బట్టి దేవుడి నామానికి అవమానం ఫస్ట్ది. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఎట్లున్నా పర్వాలే, మీరు అలాంటి వారు కాదు కదా, మేము అబద్ధం ఆడతాం, మీరు అబద్ధం ఆడరు కదా, ఇట్లా ముఖాన్నే మాట్లాడతారు. మేము దొంగిలిస్తాం, మీరు దొంగిలించరు కదా, మేము మోసం చేస్తాం, మీరు మోసం చేయరు కదా, మేము అబద్ధం ఆడతాం, మీరు అబద్ధం ఆడరు కదా, మేము బూతులు మాట్లాడతాం, మీరు బూతులు మాట్లాడరు కదా అని అంటారు. అప్పుడు దానికి మన దగ్గర సమాధానం ఉందంటారా, లేదంటారా? మనల్ని మనం పరీక్షించుకోవాలా. వాళ్ళకి తెలుసు మనము పరిశుద్ధులమని, వాళ్ళకి తెలుసు మనం నీతిమంతులమని, వాళ్ళకి తెలుసు మనము దేవునితో నడుస్తున్నామని. వాళ్ళు నడచలేదని వాళ్ళకి తెలుసు, కానీ మనకు దేవుడి నామానికి అవమానం తెచ్చే విధంగా మనం ఉండకూడదు. రెండో మాట, మనం దేవుడికి అవమానంగా, విరోధంగా జరిగే ఇంకొక భయంకరమైన తప్పిదం ఏంటి తెలుసా? దేవుని దూషించడమే కాదు, దేవుని గురించి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి దేవుని సువార్త చెప్పడం మొదలు పెడితే మీ మాలోలను లేకపోతే మీ క్రైస్తవులను మార్చుకోవాలి. ఎంతోమంది దారి తప్పినారని వాళ్ళు ఎదురు మాట్లాడితే మేము తలదించుకోవాల్సింది, తల ఎత్తుకోలేం. వాళ్ళు ఎదురు మాట్లాడతారండి.
ఎందుకంటే భయంకరమైనటువంటి చీకటిలో వారు ఉన్నారు కాబట్టి మంచి మాటలు చెప్పినా కూడా మీ వాళ్ళు అట్లున్నారు, నువ్వు చెప్తున్నావు బాగా మార్చుకున్నప్పుడు స్వార్థకు ఆటంకం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. స్వార్థ ప్రకటించబడదు. మూడవది, దేవునికి విరోధముగా జీవిస్తే రక్షించబడవలసిన వ్యక్తి, నీ ద్వారా రక్షించబడవలసిన వ్యక్తి రక్షించబడకుండా నరకపు మార్గంలో వెళ్తున్నాడు. వెలుగు సంబంధమైన వ్యక్తిగా లేవు. దేవునికి అవమానం, సేవకుడికి అవమానం, సంఘానికి అవమానం, ఆత్మలు రక్షించబడవు, వారు వెలుగు తిరుగుతారు. ఎన్ని భయంకరమైన తప్పిదాలో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో ప్రియమైన బిడ్డలారా. దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైనటువంటి కృప, క్రైస్తవుడిగా మార్చబడి పవిత్రమైన మనసు కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీ జీవితము అనేకులకి దీవెనకరంగా ఉండాలి. నిజంగా నీ పుట్టుక అనేకులు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని గణపరచాలని దేవుడు తన స్వరక్తం ఇచ్చి నీ పాపములన్నీ తీసివేసి తన రక్తముతో కడిగి తన సొత్తుగా దేవుడు నిన్ను చేసుకున్నందుకు ఈ బ్రతికే కొద్ది కాలము భయభక్తులతో చక్కటి దేవునితో నడిచి ఒక మంచి జీవితం జీవించవలసిన నీవు దేవునికి విరోధంగా జీవించేటువంటి జీవితాన్ని బట్టి ఎన్ని భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయో ఒక్కసారి పరీక్షించుకోమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. ఏంటి ఆ అద్భుతమైన మంచి మాట? ఆదికాండం 4:7, నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయనడేలా వాకిట పాపము పొంచి ఉండును. చెవులు కొట్టి దేవుని గణపడతామా? యేసుక్రీస్తు నమ్ముకున్నాము అంటే ఈ భూమి మీద ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మాట ఆ వ్యక్తి లోపల ఉన్నది అంటే ఆ వ్యక్తి భూమి మీద బ్రతుకు దినములల్లా, చెవులు కొట్టి దేవుని కనపరుస్తారా, బ్రతుకు దినములల్లా సత్క్రియ చేసేటువంటి వ్యక్తి అండి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు నమ్ముకున్నావు అంటే సత్క్రియ చేసేటువంటి వ్యక్తి అని మాట మర్చిపోద్దు ప్రియమైన బిడ్డలారా. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడంటే మంచి క్రియలు చేసేదానికి. యేసుక్రీస్తులో తన రక్తం ఇచ్చి నిన్ను పుట్టించాడండి. అయితే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత సత్క్రియ చేయకపోతే, ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవునికి విరోధంగా పాపం చేస్తే పాపానికి దాసురాలిగా నువ్వు మార్చబడతావు. రెండోది, సత్క్రియ చేయకపోతే ఒక్కటే అండి, వాకిట పాపము పొంచి ఉన్నది. చూడండి మాట, సత్క్రియ చేయడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. అద్భుతమైన మాట అండి. బ్రతుకుతే మంచిగా బ్రతకాలి, లేకపోతే లేదు. ఒకటే అద్భుతమైన మాట. నువ్వు ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించి ఒక మంచి జీవితం జీవించకుండా ఉన్నట్లయితే, నువ్వు మంచి చేయకుండా ఉన్నట్లయితే వాకిట పాపము పొంచి ఉన్నది, అది నీ మీద వాంఛ కలుగుతుందంట. ఊరికి మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం కాదు. జీవితంలో ఒక అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోవాలా. యేసు రక్తంతో కడగబడిన తర్వాత, ఆయన ఆత్మ నీ మీదికి దిగి వచ్చిన తర్వాత, ఆయన వాక్యమును అంగీకరించబడిన తర్వాత, నీ హృదయములో వాక్యానికి చోటిచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది భూమి మీద అంటే ప్రియమైన బిడ్డలారా, మంచి చేసే విషయంలో నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఒకప్పుడు జీవితం ఎలా ఉందో నాకైతే తెలియదండి. యేసుని విశ్వసించి నమ్మి బాప్తిస్తుడిగా మార్చబడిన తర్వాత నీ జీవితంలో మంచి చేయడమే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప. ఒకవేళ మంచి చేయలేదు అనుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా, వెంటనే అంట వాకిట పాపము పొంచి ఉందంట. దేవుడి కొరకు జీవించి ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించి దేవుడి చిత్తము చేస్తావా? ఓకే, సంతోషము. ఒకవేళ చేయకపోతే నేను నా చిత్తము నీ ద్వారా జయించుకుంటా. పగలు రాత్రి దొంగ మంచి బతుకుతే మంచి జీవితం, లేకపోతే సాతాని చేతుల్లో పడితే దొంగ జీవితం. డిసైడింగ్ అంటే ఇంకేం లేదండి. లోకములు యావత్తు కూడా చెప్తారు మంచివాడు చెడ్డవాడు. ఈ రెండింటి విషయంలో నిజమైన దేవుని సంబంధి ఎవరు, అపవాది సంబంధి ఎవరు? దేవుడికి లోబడకపోకుండా వ్యతిరోధంగా నటించడం మొదలు పెడితే, అబద్ధం చెప్పడం మొదలు పెడితే, చూద్దాములే అని మాట్లాడడం మొదలు పెడితే సాతానంట
వాకిట పొంచి ఉంది. చేయగలిగింది చేయకపోవడం పాపం, సత్క్రియ చేయకపోవడం పాపం. నిజమైన క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో అణువణువులో ప్రతి వ్యక్తికి మంచి చేయాలి, ప్రతి వ్యక్తికి మేలు చేయాలి, ప్రతి వ్యక్తికి మంచి మార్గంలో నడిపించాలి, ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఎవరు చేయని గొప్ప బలమైనటువంటి పని ప్రతి క్రైస్తవుడు చేస్తాడండి. ఏంటి ఆ పని అంటే, ప్రతి బిడ్డ మార్చబడాలని మోకాలు లేసి ప్రార్థన చేసి వారిని సాధ్యమైనంత వరకు మంచి మాటలు చెప్పి దేవుని కొరకు నిలబెట్టాలనే తృష్ణ, ఆశ, మంట క్రైస్తవులు మాత్రమే చేయగలుగుతారు. ప్రపంచంలో ఇంకెవ్వరు చేయరండి. నువ్వు ఎంత ఘోర పాపివైనా కూడా యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నీ పాపాన్ని కొట్టివేసి నీకు ఒక మంచి జీవితం నీకు ఇస్తారు. నేను ఒక పాపములో ఉన్న నన్ను విడిపించాడు, బాగు చేస్తాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు అని ఎంతో మందిని, దుష్టులను, దుర్మార్గులను, వ్యభిచారులను, రౌడీలను, గుండాలను, హంతకులను, ఎంతోమంది డ్రగ్స్కు బానిసలైన వారిని, త్రాగుబోతులను, భయంకరమైన వ్యక్తులను ఎంతోమందిని మార్చగలిగిన వారు నిజముగా దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఆమెన్ చెబులు కొట్టి దేవుని కనపరుస్తారా? దేవుని బిడ్డలు అనేకుల్ని సంపాదించారండి. వారు నాశనము కాకుండా దేవునికి స్తోత్రం. మంచి కార్యము సత్క్రియ చేసిన నువ్వు తల ఎత్తుకుందువు. ఆ పని చేయకపోతే సాతాను ఉంటుంది, పక్కనే ఉంటాడు వాడు. ఎప్పుడు వాడు అనుకుంటాడు, నువ్వు మంచి చేయకపోతే నేను నిన్ను వాడుకుంటాను నా ఇష్టకరంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 20వ వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మరొకసారి చదువుతాను, వినండి ప్రియమైన బిడ్డలారా. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందుమని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును. డబ్బులతో దేవుని శక్తిని కొనలేవు. డబ్బులతో దేవుని శక్తిని కొనలేవు. ఏమి ఇచ్చినా దేవుని శక్తిని కొనలేవు. మరి ఎలా కొనాలి? దేవుని తాకిడిని ఎలా అనుభవించి మన బ్రతుకుల్ని మార్చుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని వాక్యం యందు విశ్వాసం లేదు, నమ్మకం లేదు, నమ్మడం, లోబడ్డం లేదు. అందుకే దేవుని కార్యాలు లేవు ప్రియమైన బిడ్డలారా. అందుకే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, దేవుడి మాట నీ హృదయంలో చేర్చుకున్నప్పుడే నీ జీవితము దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, అనేకులకి ఒక గొప్ప వెలుగుకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. చూడండి, అయితే ఇప్పుడు మరి దేవుడి కొరకు మనం వాడబడాలి, జీవితం జీవించాలి, దీవెనలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని కొరకు ఒక ప్రకాశవంతమైన జీవితం మనం జీవించాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. చూడండి, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసుంది ప్రభువుని వేడుకొనుము. చూడండి మాట 22వ వాక్యం. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. అద్భుతమైన మాట అండి. నీ జీవితం ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి అంటే నీకై నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి, అడగాలి, ప్రార్థించాలి. ప్రభా, నా జీవితం ప్రకాశించలేదు, వెలుగుగా లేదు, దీవెనకరంగా లేదు, నీ దగ్గర నుంచి ఏ దీవెన నేను పొందుకోలేదు. కారణం ఏంటి అంటే, నీకును అడ్డుగోడగున్న పాపములు ఏమున్నాయో నాయనా, నాకు తెలిసినవన్నీ నేను ఒప్పుకుంటున్న ప్రభా, నన్ను క్షమించు అని అద్దంలో నీ ముఖం చూసుకుని సరి చేసుకున్నట్లుగా కళ్ళు మూసుకుని ఆయన పాదాల మీద పడినట్లయితే నువ్వు ఏమేం చేసావో, ఏమేం చూసావో, ఏమేం తలంచావో, ఏ మార్గముల గుండా వెళ్ళావో, నీ శరీరాన్ని ఎంతగా అపవిత్రపరుచుకున్నావో, ఎన్ని అబద్ధాలు చెప్పావో, ఎన్ని నటన మాటలు చెప్పావో, ఎంతమందికి ఏ విధంగా ద్రోహం చేసావో, అమ్మకు ద్రోహం, నాన్నకు ద్రోహం, వదినకు ద్రోహం, అన్నకు ద్రోహం, స్నేహితుడికి ద్రోహం, ఇలా ఎన్నెన్నో ఇవి కొన్నా నీ ఆత్మ చెబుతుంది. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, రే నువ్వు ఎటువంటి వాడివి, అమ్మా నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ ఆలోచనలేంటి, నీ తలంపులు ఏంటి అని అద్దములో ముఖం చూసుకున్నట్లు సరి చేసుకున్నట్లుగా బయటికి సరి చేసుకుంటావు, లోపల సరి చేసుకోలేవు. లోపల సరి చేసుకోవాలి అంటే కళ్ళు మూసుకొని కలువరి సిలువ యేసుక్రీస్తు వైపు చూచినప్పుడు ఆ వెలుగు ఎదుట నువ్వేంటో తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు సరి చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నిన్ను నీ మనస్సుని సరి చేసుకున్నట్లయితే, నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే,
దేవునికి విరోధమైన కార్యాలు నీలో ఏమేమి ఉన్నాయో ఒప్పుకున్నట్లయితే అవి లోపల ప్రతిష్ఠించబడ్డాయి. అవి నీ మీద నేరారోపణ చేస్తున్నాయి, అవి నీ గుర్తుకు వస్తున్నాయి, అవి నిన్ను దోషిగా నిలబెడుతున్నాయి, అది నిన్ను దొంగగా నిలబెడుతున్నాయి, అవి నిన్ను హంతకుడిగా నిలబెడుతున్నాయి. వాటన్నిటి విషయంలో నువ్వు దేవుడి పాదాలు పట్టుకోవాలి. అయ్యా నీవన్నీ చేశానయ్యా. ఇది బలవంతంతో ఎవరితో చెప్తే వచ్చేది కాదు. నీకై నువ్వు ఆయన పాదముల మీద పడి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఒప్పుకోవాలి. ప్రభువా, నా గురించి నా భార్యకి చెప్పలేనయ్యా, నా భర్తకు చెప్పలేనయ్యా, అమ్మకు చెప్పలేనయ్యా, ఎవరికి చెప్పలేనయ్యా. అయ్యా పాపులలో ప్రథమ పాపినయ్యా, చెడిపోయానయ్యా, నన్ను బాగు చేసయ్యా అని నువ్వు ఆయన పాదముల మీద పడినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డరా చూడండి, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. ఇవన్నీ విడిచిపెడితే నాకు మంచి జీవితం ఈ ప్రభువా, నన్ను క్షమించు. నువ్వు పెట్టిన ఆ కలువరి సిలువలో ప్రాణం ప్రతి పాపిని రక్షిస్తుందిగా, ప్రతి దృష్టిని ప్రతి దుర్మార్గుని మార్చివేస్తుందిగా. నా పాపములను క్షమించి నీ రక్తముతో కడుగు యేసయ్యా అని నీకై నువ్వు వేడుకున్నట్లయితే నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చును, నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దృష్టత్వములో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నాకు రాకుండా మీరు నా కొరకు ప్రభువును వేడుకొనమని చెప్పాను. చూడండి, ఈ మాటలో దేవుడి వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి ఘోర దృష్టత్వంలో దుర్నీతి బంధకంలో నాకు కనబడుచున్నది అని దైవజనుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఘోర దృష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో పాపము అతన్ని బంధించినప్పుడు దైవిక కార్యాలు ఆ వ్యక్తి జీవితంలో జరగవండి. దైవిక కార్యాలు, బలమైన ఘనమైన కార్యాలు ఆ వ్యక్తి జీవితంలో జరగవు. అందుకే నిన్ను నీవు సరి చేసుకోవాలి, ఆయన పాదముల మీద పడాలి, ఒప్పుకోవాలి, జాగ్రత్త పడాలి, సిట్రెట్ కావాలి. దేవుడు నీకు ఇచ్చే జీవితం ఒక మంచి జీవితంగా నువ్వు మార్చబడాలి. ప్రభువును వేడుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, జాలి, దయ, ప్రేమ, కనికరము గల దేవుడు. నిజముగా నువ్వు ఆయన పాదముల మీద పడి ఆయన వేడుకున్నట్లయితే ఆయన తప్పక నిన్ను లేపి అనేకులకి దీవెనకరంగా నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డారా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ కృప, కనికరపు దీవెన దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన. పాపము చేసిన వాడు పాపానికి దాసుడని వ్రాయబడింది నాయన. తని మనిషి యొక్క పాపములు తండ్రి అతని దాసునిగా చేస్తాయని వ్రాయబడింది నాయన. దుష్క్రియ చేయకపోతే వాకిట పాపము పెంచి ఉన్నదని కూడా వ్రాయబడింది నాయన. ఇదిగో ఈ రోజు నువ్వు ఇచ్చిన వాక్య పరిచర్య నాయన, మాటలు మా హృదయములో తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయములో నీరు కట్టి ఫలింపజేసిన ఆయన తని నీ బిడ్డలను విమోచన దినము వరకు నీ రక్తముతో నాయన అభిషేకించిన దేవుడు, ప్రతిష్ఠించుకున్న దేవుడు, నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి. ప్రతి బలహీన బంధకాల నుంచి విడిపించండి, ధైర్యమును దయచేయండి, విశ్వాసమును దయచేయండి, నీతిని దయచేయండి. నీ బిడ్డల పక్షాన తండ్రి అయ్యా నీ కరుణా హస్తమును చాపి నీ కొరకు నిలవబెట్టండి నాయన. అనేకులకి దీవెనకరంగా నీ బిడ్డలందరినీ కూడా మార్చి ఆశీర్వదించి వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు తాకండి తండ్రి. వైద్యులకు వైద్యుడిగా, పరమ వైద్యుడిగా వైద్యం చేయండి తండ్రి. పాపమనే రోగము నుంచి విడిపించండి, శరీర సంబంధమైన రోగముల నుంచి విడిపించండి నాయన. దయ్యములతో పీడింపబడుచున్న ప్రతి బిడ్డను విడిపించండి. ఎంతోమంది చెడు ఆలోచనతో, చెడు తలంపులతో నాయన హృదయాన్ని, ఆలోచనలను నాశనం చేసుకుంటారో ఆ దయ్యములు యేసు నామములో విడిచి బయటకు వచ్చునుగా చేస్తున్నాం. యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ సత్క్రియలకు నాయన నడుము బిగించుకొని దేవుని కొరకు జీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. చరిత్ర గుర్తు పెట్టుకునే విధంగా యేసు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ సత్క్రియలు నాయన, కుల మత జాతి భేదము లేకుండా ప్రతి బిడ్డకు నాయన సత్క్రియలతో నాయన అయ్యా వారు తండ్రి నిన్ను కొనియాడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సత్క్రియలు చేసే గొప్ప ధన్యత తండ్రి క్రైస్తవులుగా నీ ప్రియ బిడ్డల మీద మా అందరికీ ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఉద్యోగము లేని బిడ్డల విషయంలో ఒక గొప్ప అద్భుతం చేసిన ఆయన అయ్యా దైవ చిత్తానుసారమైన ఘనమైన ఉద్యోగములు నీ బిడ్డలకు దయచేయండి నాయన. వివాహము కాని బిడ్డలకు ఓ తండ్రి నీ బాహుబలమును చాపి తండ్రి నీ బిడ్డల ఘనమైన వివాహానికి మీరు అడుగు పెట్టండి, కొరతలు తీర్చండి. ఎంతోమంది ఆ వివాహాల కొరకు కన్నీళ్లు కారుస్తున్నారు చూచిన దేవుడు తండ్రి ప్రతి కన్నీటి తుడవబడాలి నాయన. అయ్యా ఆ బిడ్డల వివాహములు దైవ చిత్తానుసారంగా జరుగుటకు
సహాయం చేయండి నాయన. అంతేకాదు ప్రభువా, అప్పులన్నీ ఊబి నుంచి ప్రతి బిడ్డను విడిపించండి నాయన. అద్భుతములు చేసే దేవుడు తండ్రి, ఆకాశపు ద్వారములు తెరిచి గొప్ప మేళ్లతో నింపమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ బిడ్డలకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని, దీవెనలను దయచేసి వారు చేయు యావత్ పనులు, ఉద్యోగములు, వ్యాపారములు, పంట పొలముల మీద నా దేవుడి కరుణాస్తము దిగి వచ్చి అంతలంతగా అంచెలంచెలుగా అంతకంతకు నా బిడ్డలు తండ్రి యేసు నామములో వర్ధిల్లింపబడుదురుగా కానీ ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.